ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోల్ని నమ్మడానికి వీల్లేదు. వీళ్ళ ప్లాన్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులు సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అందుకనేమో వీళ్ళు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతూ ఉంటుంది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఏమనుకున్నారు? ఇంతకీ ఏం జరుగుతోందో చూసేద్దాం. ఈ మధ్య స్టార్ హీరోలు ఒకేసారి 2-3 సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఒకదాని తర్వాత మరొకటి అనుకుంటే లైనప్ మారుతోంది. గుంటూరు కారం పూర్తి కాకుండానే త్రివిక్రమ్ బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందట. గుంటూరు కారం రిలీజ్ తర్వాత బన్నీ డెసిషన్ మారిందా అనిపిస్తోంది. అట్లీతో సినిమా వినిపిస్తున్న గుంటూరు కారం రిజల్ట్ తో బన్నీ మనసు మార్చుకున్నట్టు తెలిసిందే. పుష్ప 2 పూర్తయితే గానీ నెక్స్ట్ మూవీపై క్లారిటీ రాదు. త్రివిక్రమ్, వెంకటేష్, నానితో ఓ సినిమా చేస్తున్న వార్త బయటకు రావడంతో త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్ట్ డైలమాలో పడింది అనిపిస్తోంది. ఇక ప్రభాస్ చేతిలో ఉన్నన్ని మూవీస్ మరొక హీరోకి లేవు. కల్కి మే 9న రిలీజ్ అవుతోంది. మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న రాజాసాబ్ 2025లో థియేటర్లోకి వస్తోంది. ఆ తర్వాత సలార్ 2, సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్, ఇక సీతారామం ఫేమ్ హను రాఘోపుడి సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో ముందుగా సమ్మర్ కు స్పిరిట్ మొదలవుతుంది అనుకుంటే ఈ ప్లేస్ ను సలార్ 2 కబ్జా చేస్తోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ డిజాస్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఈ బ్యాడ్ నేమ్ నుంచి డార్లింగ్ ను సలార్ బయటపడేసింది. వరల్డ్ వైడ్ 700 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. 6 ఏళ్లుగా లేని హిట్ రావడంతో సలార్ 2 పై దృష్టి పెట్టాడు ప్రభాస్. స్పిరిట్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి సందీప్ వంగకు 6 నెలల పాటు టైం కావాలి. అది ఏడాది పట్టినా ఆశ్చర్యం లేదు. దీంతో ఆల్రెడీ కొంత షూటింగ్ పూర్తి కావడంతో సలార్ 2ను సెట్స్ పైకి తీసుకొస్తాడట. సలార్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ 2025 సమ్మర్ లో ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాలి. సలార్ 2నే ముందే తీయాల్సి రావడంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఇప్పట్లో ఉండదు. దేవరా పూర్తి కాగానే తారక్ వార్ 2లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఇలా మన హీరోలు ఒకటనుకుంటే మరొకటి జరుగుతోంది.